కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. గత దినమున మనము దావీదు యొక్క జీవితంలో దేవుణ్ణి ఆరాధించిన కీర్తన గ్రంథం నుంచి మనం నేర్చుకొని ఉన్నాం. అలాగనే దావీదు ప్రవక్తగా ఉన్న దినాల్లో యేసు ప్రభువును గూర్చిన దేవుని రాజ్యమును గూర్చిన ప్రవచనాలు పరిశుద్ధాత్మ చేత తెలియజేశాడని మనం నేర్చుకొని ఉన్నాం. ఈ సమయంలో రాజులు మొదటి గ్రంథము మొదటి 11 అధ్యాయములు మనం నేర్చుకుంటాం. సొలొమోను యొక్క చరిత్ర. దావీదు కుమారుడు సొలొమోను ఇశ్రాయేలీల రాజు. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుని రాజుగా ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. సొలొమోను రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు, పట్టాభిషిక్తుడయ్యాడు. సొలొమోను యొక్క పరిపాలన 40 సంవత్సరాలు. క్రీస్తు పూర్వము 970 నుండి 930 వరకు ఆయన యొక్క పరిపాలన సాగింది. 40 సంవత్సరాలు. ఈ పరిపాలన కాలంలో ప్రాముఖ్యంగా సొలొమోను గారు ప్రారంభంలో భక్తి చేశాడు. ఆ తర్వాత దేవునికి వ్యతిరేకంగా అనేకమైన వివాహాలు చేసుకుని దేవునికి తిరస్కరించి దేవుని మాటను అంగీకరించుకోకుండా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం గ్రంథంలో, సొలొమోను యొక్క చరిత్రలో. సొలొమోను యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టాలు 3. 1, సొలొమోను పట్టాభిషిక్తుడవడం. రాజుగా ఇశ్రాయేలీల మీద దేవుడే ఎన్నిక చేయడం మొట్టమొదటిది. రెండవది, తన తండ్రి అయిన దావీదు యొక్క కోరికను, అనగా దేవుని మందిరాన్ని కట్టడానికి సంపూర్ణంగా హృదయంలో సిద్ధపాటు కలిగి ఒక మందిరాన్ని కట్టాడు సొలొమోను. మందిరం కట్టిన తర్వాత దేవుడు సొలొమోనుకి సహాయం చేస్తూ వచ్చాడు. ప్రారంభం నుండే సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే సొలొమోను తన వ్యక్తిగత జీవితంలో కామాతురత కలిగిన వాడై 1000 మంది స్త్రీలను వివాహం చేసుకుని భార్యల యొక్క కోరికల మేరకు విగ్రహాలకు దేవాలయాలు కూడా కట్టించిన వాడు సొలొమోనే. దేవుణ్ణి అనుసరించవలసిన సొలొమోను మహాజ్ఞాని, జ్ఞానం కొదవలేని వాడు ఆ మాటకు వస్తే. అయితే జ్ఞానం అది భౌతికమైన జ్ఞానమే కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు. జ్ఞానం చేత అనేక విషయాలని పరిశీలన చేశాడు సొలొమోను. భూమి మీద మానవ జాతి పడుతున్న కష్టాలని, ఇబ్బందుల్ని, వారు అనుభవిస్తున్న వేదనని అన్నిటినీ పరిశీలన చేసిన వాడు సొలొమోను. భూమి మీద ఎవడే అలాగ పరిశీలన చేసిన వాడు లేరు. అంత జ్ఞానవంతుడు సొలొమోను. ఆయన జ్ఞానము ఆయనకి ఏం తెచ్చింది అంటే చివరికి దేవుని మీద తిరుగుబాటునే తెచ్చింది తప్ప దేవుణ్ణి అనుసరించి నడవడం అతనికి నేర్పలేదు. అది యవ్వన ప్రాయంలో వివాహం గురించి మాట్లాడాడు, మనందరికీ తెలుసు.
అది పరమగీతములు అనే పుస్తకంలో మనం చదువుతాం. యవ్వనంలో వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు పరమగీతం అనే పుస్తకం రాశాడు. ప్రేమ గీతం అది వాస్తవానికి. యవ్వనంలో రాసిన పుస్తకం అది పరమగీతం. ఆ తర్వాత రాజ్యాధికారంకి వచ్చిన తర్వాత అనేకమైన చుట్టుపక్కల ఉన్న రాజులు దావీదు యొక్క జ్ఞానాన్ని వినడానికి తరలి వచ్చి బహుమానాలు తీసుకొని వచ్చి బహుమానాలు ఇచ్చి రాజుని పొగిడి వెళ్ళిపోయేవారు. చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ సొలొమోను మహాజ్ఞానిగా పరిచయం చేయబడ్డాడు. ఆ సమయంలో అనేకమైన సామెతలు రాశాడు. కీర్తనలు కూడా రాశాడు. చదువుతాం ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క చరిత్ర వ్రాయబడింది. ఈ దినమంతా మనము సొలొమోను యొక్క చరిత్రలో ఆలోచన చేస్తాం. ఆయన యొక్క జీవితంలో రాసిన పుస్తకాల గురించి కూడా ఆలోచన చేస్తాం. ఇది ఈ రోజున మన పాఠం. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అతడు 3000 సామెతలు చెప్పాను అదన్నమాట. 1005 కీర్తనలు రాశాడు. ఎప్పుడు రాశాడు? ఏ ప్రాయంలో రాశాడు? రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న ఈ 40 సంవత్సరాల్లో, ప్రత్యేకించి వివాహం అయిన తర్వాత లోకానికంతా జ్ఞానం చెప్పడానికి పూనుకున్న దినాల్లో రాసిన సామెతలు అన్నమాట అవి. ప్రత్యేకించి 1005 కీర్తనలు రాశాడు. అయితే దాంట్లో మనకి 2 కీర్తనలే ఉన్నాయి. ప్రత్యేకించి 2 అనే దానికంటే మనకు సబబుగా తెలియదు. ఒకటి మాత్రమే మనకు తేటగా తెలుసు. కీర్తన 127వ కీర్తన సొలొమోను రాసిన కీర్తన అని మన అందరికీ తేటగా తెలుసు. ఆ తర్వాత 72వ కీర్తన సొలొమోను రాశారని చెబుతారు. అక్కడ గ్రంథంలో కూడా పైన సొలొమోను రాసిన కీర్తన అని ఉంటది. కానీ సొలొమోను ప్రవక్త కాదు. 72వ కీర్తనలో యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి సొలొమోను ప్రవక్త కాకపోతే ఎలాగ ప్రవక్త గురించి రాస్తాడు? యేసు ప్రభు గురించి రాస్తాడు. కాబట్టి అది అసంభవం. ప్రవక్త కానివాడు యేసు ప్రభు గురించి చెప్పడం అనేది అసంభవం. కాబట్టి ఆ కీర్తన సొలొమోను రాశాడా లేదా అనేది అది అనుమానం అన్నమాట. సంపూర్ణంగా అనుమానమేది. ఖచ్చితంగా ఆయన రాసిన కీర్తనలో మనకున్నది 127వ కీర్తన. ఒకడు ఇల్లు కట్టించని ఎడలా అని మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. మనందరికీ తెలుసు ఆ కీర్తన. గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే అని చెప్పేశాడు. కాబట్టి వివాహం జరిగిన తర్వాత రాజ్య పరిపాలన కాలంలో మధ్యకాలంలో సామెతలు అనే పుస్తకాన్ని రాశాడు సొలొమోను, మహాజ్ఞాని. ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చాడు. అప్పటికే సంపూర్ణంగా సాతాను యొక్క బందికానంలో ఉన్నాడు సొలొమోను. సొలొమోను యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సందేశం ఏంటంటే, ప్రారంభంలో మనుషుడు ఎంత భక్తి కలిగి ఉన్నా ఆ భక్తి మరణం వరకు నమ్మకంగా పెట్టుకోవాలి. మరణం వరకు దేవుని యొక్క భయము భక్తి కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ తన జీవిత దినాల్లో చివరికి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ప్రసంగి గ్రంథము చివరి దినాల్లో యూదుల పారంపర్యం ఏంటంటే, సొలొమోను మారు మనసు పొందాడు. ఆ మారు మనసుకు సూచన ప్రసంగి గ్రంథము అని యూదుల యొక్క పారంపర్యం. అది మనకు సరిగా తెలియదు. కాబట్టి సొలొమోను యొక్క చరిత్ర ఉన్నతమైన చరిత్ర, ఉన్నతమైన అధికారం, ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ప్రారంభంలో అన్ని ఉన్నతంగానే ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి సంపూర్ణంగా జీరోకు దిగిపోయాడు సొలొమోను. అంత జ్ఞానం అతన్ని రక్షించలేకపోయిందా?
దేవుని యందు ప్రారంభంలో ఉన్న భక్తి అతన్ని సంపూర్ణంగా మరణం వరకు నడిపించలేకపోయిందా? కారణం ఏంటంటే దేవుని నిబంధనను త్రోసివేయడమే. నువ్వు ఎంత జ్ఞానివైనా, ప్రారంభంలో నువ్వు ఎంత భక్తిపరుడువైనా, నీ సామ్రాజ్యము, నీ ఉన్నతత్వము, నీ పేరు ప్రతిష్ట లోకమంతా ప్రచురింపబడిన యెహోవా యందు భయభక్తులు మరణం వరకు నిలుపకపోతే, దేవుని గ్రంథాన్ని అనుసరించకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే, చివరికి నీ జీవితం 0, 0 అని సొలొమోను యొక్క జీవితము ప్రతి వానికి ఇచ్చే సందేశం అన్నమాట. అది మానవ జాతిగా పుట్టిన ప్రతి వానికి సొలొమోను ఇచ్చే సందేశం ఏంటంటే, రే బాబు, నీ భక్తి, నీ పేరు ప్రతిష్టలు అవి ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, యెహోవా దేవుడు నీ జీవితంలో లేకపోతే, ఆయన యందు భయభక్తులు నీ జీవితంలో కొనసాగించకపోతే, చివరికి నీ జీవితము వ్యర్థము అని సంపూర్ణంగా ప్రసంగి గ్రంథంలో తెలియజేశాడు అనమాట. ఇది మనము కూలంకషంగా నేర్చుకోబోతాం ఇప్పుడు ప్రత్యేకించి. దావీదు చివరి దినాలు, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. కాబట్టి మనం నేర్చుకోబోయే సందేశము ప్రత్యేకించి సొలొమోను యొక్క చరిత్ర, సొలొమోను యొక్క జీవిత విధానం. దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో, దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఇలాగ ఆజ్ఞాపించాడు, లోకులందరూ పోవలసిన మార్గమున పోవచ్చు ఉన్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోమని కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. నీ పిల్లల్లో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి. కాబట్టి నాయన, నేను మనుషులందరూ పోవలసిన మరణ ద్వారం గుండా పోతున్నా, చనిపోబోతున్నాడు. దావీదు కాలం చెల్లిపోతున్నాడు. దావీదు తన బ్రతుకున్న దినాలన్నిటిలో తన తరం వారికి సేవ చేశాడు. దేవుని సంకల్పాన్ని నేర్పించాడు దావీదు. తన తరం వారికి సేవ చేశాడు. ఇప్పుడు తన ఇంట్లో తన కుమారుడికి బోధిస్తున్నాడు. నాయన, మరణ ద్వారం గుండా నేను వెళ్తున్నా, అయితే నీవు యెహోవా దేవుని ధర్మశాస్త్రం అనుసరించి, ఆ ఆజ్ఞలను అనుసరించి, ఆయన శాసనాలను అనుసరించి జీవితాన్ని కొనసాగించు. అప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా, ఎటు పోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా తర్వాత నీకు రాజ్యము, నీ తర్వాత నీ పిల్లలకు రాజ్యము స్థిరపరిచేవాడు దేవుడు. కాబట్టి ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన ఆజ్ఞలను అనుసరించు అని బోధించి తేటగా తెలియజేసి ప్రత్యేకంగా శత్రువుల గురించి కూడా మాట్లాడాడు. దావీదు సొలొమోనుకి కూర్చోబెట్టుకొని. అలా సెలవిచ్చిన తర్వాత సొలొమోను పట్టాభిషేక్తుడై ఇశ్రాయేలీయుల్ని ఏలుబడి చేస్తున్నాడు. ఈ ఏలుబడి చేసే సమయంలో అతని అన్న అదోనియా అనేవాడు ఒకడు ఉన్నాడు. సొలొమోను అన్న, సొలొమోను కంటే పెద్దవాడు. అదోనియా అనేవాడు బత్షెబ దగ్గరికి వచ్చి, చిన్నతల్లి బత్షెబ అదోనియా అనేవాడికి సొలొమోను దగ్గరికి వెళ్ళడానికి భయం అదోనియా అనేవాడికి. ఎందుకంటే రాజుతో మాట్లాడమంటే సామాన్యమైన సమాచారం కాదు. అప్పుడే ముందు తప్పు చేశాడు అదోనియా అనేవాడు. ఇప్పుడు అదోనియా అనేవాడు నేరుగా బత్షెబ దగ్గరకు వచ్చి,
దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒక కన్యక ఉంది. పెళ్లి చేసుకున్నాడు దావీదు వృద్ధాప్యంలో. ఆమెను కూడలేదు దావీదు. వెట్ట కలగడానికి ఆమెను వివాహం చేశారు తప్ప దావీదు ఆ కన్యకను కూడలేదు. ఆమె కన్యకగానే ఉంది. ఆ కన్యకను తనకి ఇప్పించమని అదోనియా అనేవాడు బత్షెబ దగ్గరకు వచ్చి అడిగాడు. ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పు అని అడిగాడు. సరేలే అని బత్షెబ సొలొమోను దగ్గరికి వెళ్ళి సొలొమోను అడిగింది, నాయనా అదోనియా అనే నీ అన్న నీ తండ్రి భార్య వృద్ధాప్యంలో చివరి దినాల్లో వెట్టగలగడానికి నియమింపబడిన ఆమెను పెళ్లికి ఇమ్మని అడిగాడు. సొలొమోనుకి కోపం వచ్చింది. కోపం వచ్చి, అమ్మా ఆ స్త్రీని మాత్రమే కాదు రాజ్యాన్ని కూడా అడుగు అతని తరపున అని మాట్లాడాడు సొలొమోను. ఆమెనే ఎందుకు అడుగుతావు, రాజ్యాన్ని కూడా అడుగు అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే పక్కనే ఉన్న సైన్యాధిపతి సొలొమోను సైన్యాధిపతి బెనాయా అనేవాడు, బెనాయా ఇట్లా అన్నాడు, అయ్యా అదోనియా అనేవాడు ఇక మీద బతకూడదు, వాడిని చంపేయి అన్నాడు. సొలొమోను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము బెనాయా అనేవాడు వెళ్ళి అదోనియా అనేవాడి మీద పడి చంపేశాడు. ఆ తర్వాత సొలొమోను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవడానికంటే ముందుగా సొలొమోను ఏం చేశాడంటే దేవునికి బలులు అర్పించాడు. సమూయేలు రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదంతా 2వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం. ఇది రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో జరిగింది. ఈ అదోనియా మరణము, అతడు చేసిన తప్పిదము. ఆ తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత సొలొమోను బాగా గుర్తుపెట్టుకో, ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఇది. వాస్తవానికి ప్రారంభంలోనే రాజ్య ఆరంభంలోనే సొలొమోను తప్పుటోడి చేశాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే విగ్రహారాధనకి దింపుతారు. కాబట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అనేది ధర్మశాస్త్రం. కానీ రాజు ఏం చేశాడంటే సొలొమోను ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొరకు ఒక ఉన్నతమైన అద్భుతమైన ఇల్లు నిర్మాణం చేయించాడు. అది పక్కన పెట్టాడు దేవుడు, దాన్ని ఏమో అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సొలొమోను ఏం చేశాడంటే, ఆ దినాల్లో మందిరం లేదు కాబట్టి గిబియోను అనే ప్రాంతంలో బలులు అర్పించే ఉన్నతమైన స్థలం ఉంది. దావీదు బ్రతికున్న దినాల్లో గిబియోనులో బలులు అర్పించేవాడు. ఇప్పుడు సొలొమోను కూడా గిబియోనులోనికి వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి వెళ్ళి ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చితే పరమందున్న దేవుడు దావీదు పక్షాన సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనా, నా ప్రజలైన ఇశ్రాయేలుని ఏలుబడి చేయడానికి నువ్వు రాజుగా చేయబడ్డావు. కాబట్టి నీకేం కోరిక, నా నుండి ఏం ఆశిస్తున్నావు నీవు, అయితే కోరుకో అన్నాడు. నీ కోరిక ఏంటి అని అడిగాడు అనమాట సొలొమోన్ని రాత్రి దర్శనంలో దేవుడు. అప్పుడు సొలొమోను ఏమడిగాడంటే ఆస్తులు అంతస్తులు అడగలేదు, శత్రువుల యొక్క మరణాన్ని అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. అయ్యా, ఉన్నతమైన నీ ప్రజలు ఇశ్రాయేలీలు, వారిని ఏలుబడి చేయడానికి నేను జ్ఞానం తక్కువైన వాడిని, నాకు జ్ఞానం లేదు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతి న్యాయాల ప్రకారంగా నీ ప్రజల్ని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానమే అని అడిగాడు. సొలొమోను యొక్క విజ్ఞాపన ప్రార్థన దేవునికి నచ్చింది. పరమందున్న దేవుడు ఆనందించాడు అతని ప్రార్థనకి. ఆనందించి స్పందించి అతడు కోరుకున్నట్టుగానే
భూమి మీద ఎవరికీ లేని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అది భూ సంబంధమైన జ్ఞానమే సుమా, భూ సంబంధమైన జ్ఞానమే. సొంతం ఇలాగ రాయబడింది 3వ అధ్యాయము 4వ వచనంలో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. అదిగో తన నిజస్థితి తను గమనించాడు. బాలుడు అంటే 16 సంవత్సరాల వయసు కలిగిన వాడు. సొలొమోను రాజు అయిన సంవత్సరము ఎప్పుడంటే అతని వయసు 16 సంవత్సరాలు. బాలుడు అనమాట, బాలుడు, టీనేజర్. 20 సంవత్సరాలు కూడా నిండలేదు, రాజుగా నియమింపబడ్డాడు. చెబుతున్నాడు దేవుడికి, నేను బాలుడినై ఉన్నాను కాబట్టి నీ ప్రజలైన వారిని ఏలుబడి చేయడానికి నాకు జ్ఞానం అనుగ్రహించు అని మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చదవండి ఒకసారి. 8వ వచనంలో, నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకును అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చువాడు ఎవడు? కాబట్టి అదిగో మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయమును అదే వివేకాన్ని అడిగాడు దేవుణ్ణి సొలొమోను. జ్ఞానమును అడిగాడు, తెలివిని అడిగాడు. మనము ప్రార్థన చేస్తాం, మనం ఏమడుగుతామో నిజానికి మన ప్రార్థన దేవుడు విని ఆయన మనస్సుకి అంగీకారమై దయచేసే ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతామా? మనం అడగం, భౌతికమైన వాటిని అడుగుతాం. కానీ సొలొమోను దేవుని మనస్సుకు అంగీకారం అయ్యేటట్టు ప్రార్థించాడు. అయ్యా, నీ దాసుడిని నేను బాలుణ్ణి, నీ ప్రజలు గొప్పవాళ్ళు, నీ ధర్మశాస్త్రం ఉన్నతమైంది, నీతి న్యాయాలను అనుసరించడానికి నాకు మంచి చెడులు తెలుసుకోవడానికి అంత వివేకం లేదు, కాబట్టి వివేకాన్ని దయచేయి, జ్ఞానం దయచేయి అన్నాడు. అప్పుడు సొలొమోనుకి ప్రార్థన అంగీకరించిన దేవుడు ఏం చేశాడంటే స్పందించి న్యాయం చేకూర్చాడు. నువ్వు అడిగింది నీకు అనుగ్రహిస్తున్నపో అన్నాడు, జ్ఞానం ఇస్తున్నా. అయినా దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను నీకు అన్నాడు. దేవుడే ఇచ్చాడు ఐశ్వర్యాన్ని, సింహాసనాన్ని, ఐశ్వర్యాన్ని, ఉన్నతమైన చుట్టుపక్కల ఎవరికే లేని పేరు ప్రతిష్టలు దేవుడు సొలొమోనుకు దయచేశాడు. ఉన్నతమైన పేరు ప్రతిష్టలు. యూఫ్రటీస్ నది ఉంది, ఆ నది చుట్టూ దేశాలు ఉంటాయి, అన్ని జనుల దేశాలు. ఆ అన్ని జనుల దేశాల్లో ఉన్న రాజులు సైతము సొలొమోను దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకునేవాళ్ళు. రాజులు సైతం అట్టి పేరు ప్రతిష్టను ఐశ్వర్యాన్ని దయచేసాడు దేవుడు సొలొమోనుకి. సొంతం అక్కడ రాయబడింది రాజులు మొదటి గ్రంథంలో సొలొమోనుకున్న ఐశ్వర్యము ఘనత ఎంత? 4వ అధ్యాయం 21వ వచనంలో నది యూఫ్రటీస్ మొదలుకొని
ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చింది. ఒక్కొక్క దినమునకు చాలు. 10వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో 10వ అధ్యాయము 23వ వచనంలో ఈ ప్రకారము రాజు అయిన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను బాగా గుర్తుపెట్టుకోండి, ధనము ఐశ్వర్యం, ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అదనమాట పేరు ప్రతిష్ట కలిగిన వాడు అనమాట. భూమి మీద ఎంతమంది అయితే అధిపతులు ఉన్నారో వారందరికీ ఉన్నతమైన స్థానంలో నిలిపాడు దేవుడు సొలొమోన్ని. దేవుడు అడిగాడా? సొలొమోను అడిగాడా ఇలా ఉంచమని? అడగలేదు. సొలొమోను అడిగింది జ్ఞానమును, వివేకం దయచేయి తండ్రి అని అడిగాడు. నీ ప్రజలైన వారిని పరిపాలన చేయడానికి నేను బాలుని. గుర్తుపెట్టుకో, నీ నిజస్థితి నువ్వు గమనించి దేవుని సముఖంలో మోకరిల్లినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏమై ఉన్నావు, ఎంత అల్పుడువై ఉన్నావు, నీకున్న జ్ఞానం ఎంత, నీకున్న సామర్థ్యం ఎంత, నువ్వు మట్టివాడు అన్న సమాచారం గుర్తెట్టుకొని దేవుడి సముఖంలో ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను దీన మనసు కలిగిన వాడిగా ఎంచి తన దయాహస్తం చేత ఆయన నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. నువ్వు అడగందిస్తాడు, ఆయన అడగందిస్తాడు. ఈ రోజున క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు సంఘ సభ్యులకి దేవుడు అనుగ్రహించిన మహత్తరమైన భాగ్యం ఏంటంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుని శక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నేడు మనకున్న ఆధిక్యత, ఆ రోజున సొలొమోనుకున్న ఆధిక్యత, ఈ రోజు మనకున్న ఆధిక్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనము 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనము అడుగు వాటిన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి. అదనమాట నువ్వేం అడుగుతున్నావో, నువ్వేం ఊహిస్తున్నావో వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఎప్పుడు అంటే నువ్వు క్రొత్త నిబంధనను అనుసరించి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన నీ హృదయంలో కలిగి అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడి సంఘంలో పాటు జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు అదనమాట. పరమోన్నత దేవుడు నువ్వు అడుగు వాటికంటే ఊహించుకు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన శక్తి అలాంటిది. ఆ రీతిగా దేవుణ్ణి మనం ప్రార్థిస్తామా? ప్రార్థించేవాడు అనుమానం లేనివాడై ఉండాలి, విమనస్కుడై ఉండకూడదు. ఏమో చేస్తాడో చేయడో అనే అనుమానంతో ప్రార్థించేవాడి ప్రార్థన అది గాల్లో కలిసిపోతుంది, పనికిరాదు. అది యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నీ ప్రార్థన ప్రత్యేకించి అనుమానం లేనిదై ఉండాలి, ఆయన చిత్తానుసారంగా అడగాలి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని చెప్పి ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేసేవాడు. అయితే అతడు అడిగేవాడు సందేహింపక విశ్వాసంతో అడగాలి. ప్రార్థన చేసేవాడిని జీవిత విధానం ఇదా ప్రత్యేకంగా పవిత్రమైందై పరిశుద్ధమైందై నిబంధనను అనుసరించేదై ఉండాలి. దేవుడు అంగీకరిస్తాడు. ఆ రోజున సొలొమోను
దేవుని మనసును మెప్పించేటట్టుగా ప్రార్థించాడు. మెప్పించేటట్టు ప్రార్థించడం అంటే అర్థం ఏంటంటే భౌతికమైనవి ఏవి అడక్కోకుండా, ఐశ్వర్యం వద్దు, శత్రువు ప్రాణం వద్దు, నాకు కావాల్సింది నీ ప్రజలైన వారిని పరిపాలన చేయడానికి మంచి చెడ్డలు ఎరుగునట్టు వివేకం కావాలి నాకు అని అడిగాడు. జ్ఞానం అడిగాడు. ప్రత్యేకించి యాకోబు క్రైస్తవులైన వారికి, యూదుల్లో నుంచి క్రైస్తవులైన వారికి ఉత్తరం రాస్తూ ప్రత్యేకించి చెప్తున్నాడు. ఆయన ధారాళంగా దయచేసేవాడు. ఏమడిగితే? జ్ఞానం అడిగితే. ఆ రోజున సొలొమోను అడిగింది భౌతికమైన జ్ఞానము. ఈ రోజున మనల్ని అడగమని ప్రత్యేకించి పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. పాపం చేయకోకుండా ఉండడానికి, లోక సాంగత్యం నుండి సంపూర్ణంగా వేరవడానికి, ఏ చెడుతనము దుర్నీతి లో కాలు చిక్కబడుకోకుండా ఉండడానికి, అపవాది యొక్క బంధకాల్లో చిక్కుబాటు పడుకోకుండా ఉండడానికి నాయన నాకు సహాయం చేయి. శోధనలో నాకు సహాయం చేయి. శోధనని ఎదుర్కోవడానికి శక్తిని ప్రసాదించు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినానో అది అనుగ్రహింపబడతాయి. ఇటు ఉన్నతమైన అవకాశము ఆ రోజున సొలొమోనుకి, ఈ రోజున మనకి ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి ఆ రోజున సొలొమోను అడిగిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయనకి ఏం చేశాడంటే సమస్తాన్ని దయచేశాడు. పేరు ప్రతిష్టలు. యూఫ్రటీస్ దేశం చుట్టుపక్కల ఉన్న మనుషులు రాజులు సైతం సొలొమోను దగ్గరికి వచ్చి దిగంతముల నుండి మనుషులు వచ్చి నేర్చుకొని పోయేవాడు. మనందరికి తెలిసినట్టు షేబా దేశపు రాణి సొలొమోను యొక్క రాజ్య పరిపాలన గురించి వినింది. అలాగుంటుందా అనుకుంది. వచ్చి చూసింది, పరిశోధించింది సొలొమోను యొక్క జ్ఞానాన్ని. పరిశోధించిన తర్వాత అయ్యో నేను నీ గురించి విన్నది చాలా తక్కువే. దగ్గరకు వచ్చి కన్నులారా చూశాను. నువ్వు, నీ బట్టలు, నీ సింహాసనము, నీకున్న ఆధిపత్యము, నీ సైనికులు వేసుకునే వస్త్రాలు ఎంత ఉన్నతమైందో, నీ దేవుడైన యెహోవా ఎంత ఉన్నతుడో, నీకు ఆ అధికారాన్ని అప్పగించిన దేవుడు ఎంత మహోన్నతుడో నేను దగ్గరకు వచ్చి చూశాను అనింది. కాబట్టి సొలొమోనుకి దేవుడు పేరు ప్రతిష్టలు, చుట్టూ సమాధానం, నెమ్మది కలగజేశాడు. దేవుడే కలగజేశాడు. వాస్తవానికి ఐశ్వర్యానికి కొదవలేదు. మనం నీళ్ళు తాగితే ప్లాస్టిక్ గ్లాసో లేకపోతే స్టీల్ గ్లాసో ఉపయోగిస్తాం. కానీ సొలొమోను నీళ్లు తాగితే, చెయ్యి తాకితే బంగారాన్ని తాకాల. అలాంటి ఐశ్వర్యం. సొలొమోను యొక్క పరిపాలన కాలాన్ని చరిత్ర పుస్తకాల్లో స్వర్ణయుగముగా చెప్పబడింది. స్వర్ణయుగం. సొలొమోను సింహాసనము, కూర్చునే కుర్చీ బంగారంతో చేయబడింది. పక్కనున్న వస్తువులు బంగారంతో. ఏది మామూలు వస్తువు, వెండి, బంగారం, వెండిని ముట్టుకునేవాడు కాదు. తాకితే బంగారమే. అదనమాట ఉన్నతమైన ఐశ్వర్యం. సౌతం గ్రంథంలో ఇలాగ రాయబడింది, తాకితే బంగారాన్ని తాకాల అనే పరిస్థితుల్లో ఐశ్వర్యాన్ని దేవుడు దయచేశాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో సొలొమోను యొక్క చరిత్ర మొదటి 9 అధ్యాయాలు రాయబడ్డాయి. దినవృత్తాంతాలు రెండవ గ్రంథము సొలొమోను తాకితే బంగారం తాకాల. అలాంటి ఏర్పాట్లు తన రాజనగర్లో ఏర్పాటు చేసుకున్నాడు సొలొమోను. ఒక నగరునే కట్టించుకున్నాడు. తొమ్మిదో అధ్యాయము, దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. లేదా 17 నుంచి చదువుతాము. దినవృత్తాంతాలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి 17
మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారంతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనముకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠము, సింహాసనానికి అతుకబడి ఉన్న పాదాలు పెట్టుకోవడానికి పాదపీఠము బంగారంతోనే ఉండెను. కూర్చుండు చోటికి ఇరుపక్కల ఊతలు ఉండేను. కూర్చుండు చోటికి ఇరుపక్కల ఊతలు ఉండేను. ఊతల దగ్గర 2 సింహములు ఉన్నాయి. 2 సింహాలు ఉన్నాయి. ఆ 6 సోపానముల మీద ఇరుపక్కల 12 సింహములు నిలిచి ఉండేను. ఏ రాజ్యంలో అటువంటి పని లేదు. మరి రాజు అయిన సొలొమోనుకున్న పానపాత్రలు, అదిగో తాగే పాత్రలు, తాకితే బంగారం తాకాల. స్వర్ణయుగం ఏలుబడి. లెబానోను అరణ్యపు ఉపకరణములన్నీ బంగారంతో చేసి హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి సంవత్సరంలో ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచూ ఉండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాకుండా పోయింది. రాజైన సొలొమోను భూరాజులందరికంటే అధికుడు ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనం చేయగోరిడి. అదనమాట, ముఖ దర్శనం చేయగోరి. భూరాజులందరూ క్యూ కట్టారు సొలొమోను రాజ్యం, సొలొమోను యొక్క జ్ఞానోక్తులు వినడానికి. మహత్తరమైన పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యము, జ్ఞానము, చుట్టూ రాజులతో నెమ్మది, సమాధానము ఏర్పాటు చేయబడింది సొలొమోనుకి. ఏ కొద్దివే లేని మనిషి తనకు ముందు గాని తర్వాత గాని అట్టి ఆధిపత్యాన్ని గాని అట్టి సుఖభోగాలు గాని అనుభవించిన వాడు ఎవడు లేడు. సొలొమోను తన జీవితంలో తను చేసిన పొరపాటు, ప్రాముఖ్యంగా వివాహాల విషయంలో పొరపాటు చేశాడు. కామాతులత కలిగిన వాడై, బాలుడు కదా, 16 సంవత్సరాల వయసులో రాజ్య పరిపాలనకు వచ్చిన వాడు. యవ్వన వయసు ప్రాముఖ్యంగా అతను ఏం చేశాడంటే, కామాతులత కలిగిన వాడే అనేక మంది స్త్రీలను వివాహం ఆడాడు. రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు. చుట్టూ ఉన్న రాజులే తమ కుమార్తెలని తీసుకొని వచ్చి రాజుకి వివాహం చేసేవాళ్ళు. రాజకుమార్తెలను తెచ్చి రాజులే తీసుకొచ్చి పెళ్లి చేశాడు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఎంతమంది? 700 మంది. శరీర సంబంధి అయి శరీరాన్ని అపవిత్రం చేసుకుంటూ సంపూర్ణంగా దేవునికి విరోధమైన జీవితానికి నడిపింపబడ్డాడు సొలొమోన్. ఒకని సుఖము, భోగాలు వాడిని సంపూర్ణంగా దేవునికి వ్యతిరేకంగా తీర్చిదిద్దాయి. ప్రత్యేకించి సొలొమోన్. ప్రభు యేసు ముందే చెప్పాడు, యేసు ప్రభుకు తెలుసు, ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పేశాడు. కలిమి విస్తరిస్తే జీవానికి మూలం కాదు. సొలొమోను ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు కాదు. మరి మందిరాన్ని కట్టాడు, అంత చేశాడు కదా. అవును చేశాడు. ఎలా చేశాడు? సొంతంగా చేశాడా? పరమందున్న దేవుడు దావీదు బ్రతికున్న దినాల్లో, ప్రవక్తగా దావీదు ఉన్న దినాల్లో దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా దావీదుకి జ్ఞానాన్ని దయచేసి దేవాలయానికి కావలసిన కొలతలు, దేవాలయంలో ఉండవలసిన ఉపకరణాలు, వాటి యొక్క మచ్చు, వాటి యొక్క రూపము, ఇవన్నీ ముందుగానే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దావీదుతో రాయించాడు అన్నమాట. ఆ మందిరానికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చాడు దావీదే సమకూర్చాడు. చెప్పాడు దావీదు తన కొడుక్కి మరణ దినంలో, నాయనా
కట్టబోయే మందిరం దేవునికి. జాగ్రత్త, ఏది నీ సొంతంగా ఆలోచన చేయొద్దు. పరమందున్న దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు అదిగో ఆ మందిరం యొక్క రూపము, ఆ మందిరంలో ఉండవలసిన ఉపకరణాలు, దాంట్లో జరగవలసిన ఆరాధన కార్యక్రమాలు అన్నీ దేవుడు తన ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. నేను రాశాను. ఆ రాసిన దాని ప్రకారంగా నువ్వు జరిగించు, మందిరం కట్టు అని చెప్పేశాడు అనమాట. దయచేసి గుర్తుపెట్టుకో, పరమందున్న దేవుడు తన ఘనత కొరకు జరిగించేది ఏ కార్యక్రమమైనా మానవుని ఆలోచనకు విడిచిపెట్టలేదు. దావీదు కట్టునుద్దేశించింది భౌతికమైన మందిరమే, కరెక్ట్. కానీ దావీదా నీకు ఇష్టం వచ్చినట్టు కట్టు, నీ కుమారుడికి ఇష్టం వచ్చినట్టు కట్టు అని మానవ స్వాతంత్ర్యానికి తన మందిరాన్ని అప్పగించలేదు దేవుడు. దాని రూపం నేను ఇస్తా, నాకు కట్టాలనుకుంటున్నావు కదా, అయితే నేను దాంట్లో ఉండను, అయినప్పటికీ దాని రూపం నేను ఇస్తా, దాని ప్రకారంగా కట్టు అని చెప్పేశాడు అనమాట దేవుడు దావీదుతో. దాని ప్రకారంగానే మందిరం కట్టాడు సొలొమోను. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, మనం చేసే ఆరాధన అయినా, మనం చేసే ప్రార్థన అయినా, మనం చేసే భక్తికి సంబంధించింది ఏదైనా దేవుని లేఖనానుసారంగా జరిగించకపోతే, దానికి ఏదైనా కలిపినా తీసేసినా అది నీ భక్తి కార్యక్రమం దేవుడు అంగీకరించడు. భౌతికమైన మందిరానికే అంతగా ఆలోచన చేసి మచ్చుకొని ఒక రూపాన్ని ప్రత్యేకించి దావీదుకి అప్పగించిన వాడు దేవుడు. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలో ఏం చెయ్యాలో తెలియదు, ఏం జరిగించాలో తెలియదు మనుషుడు. కానీ ఆరాధన అంటాడు. ఏం చేసి వచ్చావు? ఆరాధన చేసి వచ్చాడు. ఎక్కడ పోయి వచ్చావు? ఆయన అంగీకరించాడా? ఆయన లేఖనం అనుసరించిందేనా? అది ఆలోచన చేయడు. నేను చేసి వచ్చా, ఆయన తీసుకుంటాడు అంతే. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు మానవునికి భక్తి విషయంలో రే బాబు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నేను అంగీకరిస్తా అని చెప్పలేదు. దేవుడు చెప్పలేదు. మానవ స్వాతంత్ర్యానికి భక్తి కార్యక్రమం విషయంలో ఆయన స్వాతంత్రం ఇవ్వలేదు ఆయన. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనంలో పరమందున్న దేవుడు భూమి మీద తన నామం కొరకు మందిరము కట్టనుద్దేశించి, నామం కొరకు సుమ దేవుడు దాంట్లో ఉండడు. ఆయన నామం, ఆయన పేరు కోసం 28:19 మొదటి దిన వృత్తాంతాలు 28వ అధ్యాయం 19వ వచనంలో ఇవన్నీ అప్పగించి నా మీదకి వచ్చి. బాగా గుర్తు పెట్టుకోండి, యెహోవా హస్తం అంటే పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి, నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పి ఉన్నాడు సొలొమోనుతో చెప్పాడు. అదనమాట. కాబట్టి నాయన మందిరం కట్టాలి దేవునికి, అయితే నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, ఇదిగో వ్రాత రూపకంగా ఒక మచ్చు రాయించేశాడు. దేవుడే రాయించాడు అనమాట. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘమును గురించి దేవుడు ఏ విధంగా డిజైన్ చేశాడో, ఏ విధంగా సంకల్పించాడో ఆ రూపం నీకు తెలియకపోతే నీ భక్తి కాదు, అది భక్తి కాదు. ఒక విధమైన విధానంలో డిజైన్ చేశాడు క్రీస్తు ప్రభు సంఘాన్ని. నేడు దేవుని మందిరము సంఘమే దేవుడి మందిరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నేడు మందిరము క్రీస్తు సంఘం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీలో అన్నాడు అన్నమాట. మీలో అంటే సంఘంలో మీరు దేవుని మందిరం, సంఘం దేవుని మందిరం. నేడు రాతి గోడలు కాదు. సంఘంలో 5 మంది ఉన్నారు అనుకో, సంఘంలో 5 మంది ఉన్నారు. ఈ 5 మంది కూర్చుని ఏ స్థలంలో కూర్చుంటే
ఆ కూర్చున్న వారు దేవుని మందిరం తప్ప ఆ స్థలం దేవుని మందిరం కాదు. స్థలానికి ప్రాముఖ్యత లేదు నేడు. మనుషులకి ప్రాముఖ్యత, రక్తంతో కడగబడిన వారికి ప్రాముఖ్యత, వారి హృదయాల్లో కృష్ణ ప్రభు యొక్క ఏలుబడి ప్రాముఖ్యత. అదనమాట. భౌతికమైన మందిరంలో ఉండడు ఆయన, ఉండడు. అదేంటి చర్చిలో ఉండడా? చర్చిలో ఉండడు. అది చర్చి కాదు. ఆ మాటకు వస్తే చర్చ్ అంటే ఎవరంటే మనం చర్చ్. మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి ఎవరు రాసుడా? ఎఫెసులో సువార్త పనిచేయండి. నేను అక్కడ నిలిపి వచ్చాను కదా. 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని సంఘమును అనగా జీవం కలిగిన అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నేను వ్రాస్తూ ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మందిరం అంటే సంఘం. సంఘం అంటే మనుషులు. రాతి గోడలు కాదు. ఒక ఇంట్లో చెప్పాను కదా, 5 మంది మనుషులు ఉన్నారు. బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళు, రాజ్యమును గూర్చి తెరిచి రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు. ఈ ప్రవేశించిన వారు ఎక్కడ కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా అది మందిరమే. ఆత్మ సంబంధమైన మందిరం అన్నమాట. భౌతికమైన సొలొమోను కట్టనుద్దేశించిన ఆ మందిరానికే ఒక రూపము, వ్రాత, పరిశుద్ధాత్మ ప్రేరణ దయచేసిన దేవుడు ఈ రోజున ఆరాధన చేసే మందిరం క్రీస్తు సంఘంలో ఎటు పడితే ఎటు జనులు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడం. ఈ రోజున ఆరాధన అంటే మనుషులకి పట్టింపు లేదు. సంఘంలో సభ్యత్వం అంటే పట్టింపు లేదు మనుషులకి. ఈ రోజున సంఘ కార్యక్రమం అంటే దానికి ఎంత విధేయత చూపి, ఎంత ప్రాముఖ్యతనిచ్చి దాంట్లో పాల్పంపులు పొందాలో మనుషుడికి నేటికి అర్థం కాకుండానే ఉంది. ఉండు, ఓ పని ఉంది, తర్వాత వస్తా అంటాడు. అంటే నీకు ఏది ప్రాముఖ్యమైందో నువ్వు ఆత్మ సంబంధంగా ఇంకా గ్రహించలేదా? ఆయన మందిరానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఒక సభ్యుడిగా నీకు ఇంకా ఎరగలేదా నువ్వు దాన్ని? దౌర్భాగ్యం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సొలొమోను స్వాతంత్ర్యానికి దేవుడు తన మందిరాన్ని అప్పగించలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అబ్బాయి అని చెప్పలేదు. దానికంటూ ఒక రూపం ఇచ్చి, దానిలో ఉన్న ఉపకరణాలని ఒక రూపం రాయించి, ఆత్మ ప్రేరణ చేత జరిగించమని ముందుగానే దేవుడు సంకల్పించి, దావీదు ప్రవక్త, సొలొమోను ప్రవక్త కాదు, గుర్తుపెట్టుకో. సొలొమోను ప్రవక్త కాదు, దావీదు ప్రవక్తగా తను చేసిన కార్యక్రమాల్లో ఉన్నతమైంది దేవుని మందిరాన్ని, దాని యొక్క రూపమును అప్పగించడమే. రాసి అప్పగించాడు తన కుమారుడైన సొలొమోను. సొలొమోను ఏం చేశాడంటే, తండ్రి రాసి ఇచ్చిన ఆ లేఖనాలను చేతిలో పట్టుకున్నాడు, ఆ రూపమును చేతిలో పట్టుకున్నాడు. దాని ప్రకారంగా మందిరం కట్టడానికి స్థలం ఎక్కడుంది? యెరూషలేం మహాపట్టణం. వాస్తవానికి ఆ యెరూషలేం యొక్క గాథ చరిత్ర ఉన్నతమైంది. ఆ మాటకు వస్తే ఎంత ఉన్నతమైందంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు అడిగినప్పుడు బలి అర్పించమని కోరుకున్న స్థలం అన్నమాట. అది కోరుకున్న స్థలం. సొంతం ఇలా రాయబడింది ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో. మందిరం యొక్క స్థలం కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఉన్నతమైన సంకల్పం దేవుడిది. ఆదికాండము
22వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన అదిగో నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి, ఎక్కడికి? గుర్తుపెట్టుకోండి ఆ మాట, మోరియా ప్రాంతం, అది మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నడిపించుమని చెప్పాను. ఆ మోరియా పర్వతం మోరియా దేశంలో ఉన్న పర్వతం. సొలొమోను కట్టిన మందిరము, ఆ స్థలము కూడా మోరియా పర్వతమే. చదువుతాం ఇలాగ రాయబడింది గ్రంథంలో. దినవృత్తాంతాలు 1వ గ్రంథము, 2వ గ్రంథం, క్షమించండి, 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మందిరానికి స్థలాన్ని సిద్ధం చేసుకున్నాడు దేవుడే. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను అదనమాట. చూసారా, స్థలం కూడా ఏర్పాటే, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, నేను చెప్పేది ఒకటే, నీ భక్తి, నీ మానసిక స్థితి, నీ ఆరాధన, నీ ప్రార్థన దేవుని లేఖనాలని అనుసరించిందై ఉండాలి. నీకు ఇష్టం వచ్చిన చోట చూస్తాను, నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాను అనేది లేదు. అయితే నీకు ఇష్టం వచ్చింది చేసేవాడు దేవుని మందిరంలో సభ్యుడు కాదు. ఆ మాటకు వస్తే ఆయన ఏం కోరుకున్నాడో, ఏ స్థలం కోరుకున్నాడో ఆ స్థలంలో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ స్థలంలో భక్తి కార్యక్రమాలు జరిగించవలసిన అవసరం ఉంటుంది. కృష్ణ ప్రభు ఏలుబడి చేసే స్థలంలో సియోనులో దేవుడు నివాసం ఉంటాడు. ఆయన కోరుకుంది నివాస స్థలం సియోను. ఎక్కడైతే కృష్ణ పరిపాలన ఉంటుందో అక్కడ దేవుడు నివాసం ఉంటాడు. దాని కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన సంకల్పం అది. కానీ మనుషుడు హృదయంలో సంపూర్ణమైన భక్తి లేనివాడు, సగం భక్తి ఉంచుకున్నవాడు, పైన భక్తి, సంపూర్ణంగా విశ్వాసం లేనివాడు, అల్ప విశ్వాసి, అలాంటి వాడి భక్తి తృణీకరింపబడుతుంది. వాడికి నిత్య జీవము అనుగ్రహింపబడదు. ఏదో భక్తి చేస్తుంటాడు అంతే, లేఖనాన్ని పక్కన పెట్టి తన మనసుకు నచ్చినట్టు, తన ఆలోచనకు వచ్చినట్టు, తన చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి జరిగించేది అది ఆరాధన కాదు, భక్తి కాదు. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడో ఆ డిజైన్ ని తేటగా చూసే కన్నులు కావాలి మనకి. మనం నేత్రాలు వెలిగింపబడాలి. ఆయన కోరుకున్నట్టుగా అవి జరిగించడము, దేవుని యందు విశ్వాసం ఉంచడం. సొలొమోను ఆ రోజున తన ఇష్టాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టి, ప్రారంభం చెబుతున్నాను కదా, రాజ్య ఆరంభంలో దేవుని మందిరాన్ని కట్టే ఈ సమయంలో ప్రత్యేకించి సొలొమోను తన స్వాతంత్ర్యాన్ని, తన ఆలోచనని పక్కన పెట్టాడు. తండ్రి ఇచ్చిన ఆ తాకీదును చేత పట్టుకొని చూసి దాని రూపం ప్రకారంగా తన తండ్రి యొక్క స్నేహితుడి దగ్గరికి సందేశం పంపించాడు, దూతల్ని పంపించాడు. తండ్రి యొక్క స్నేహితుడు తూరు దేశానికి చెందిన రాజు హిరాము అనేవాడు. నా తండ్రి స్నేహితుడు కదా నీవు, అయితే నేను నా దేవునికి మందిరం కట్టను ఉద్దేశించాను. ఆ మందిరానికి కావలసిన దేవదారు మ్రాణులు నాకు తెచ్చివు. ఆ రోజున ఓడల్లో దేవదారు మ్రాణులు వేసి అవి యెరూషలేముకు ఏం చేస్తున్నారు మీరు, యెరూషలేముకు వచ్చాయి సముద్ర మార్గం కూడా.
ఆ చెక్కను తీసుకొని సంపూర్ణంగా పలకలు చేసి పలకలతో మందిరం నిర్మాణం చేయబడింది. మందిరం నిర్మించిన తర్వాత దానికి బంగారు దాని యొక్క రూపంలో అవన్నీ చేయాల. ఆ జ్ఞానం ఎవరికి ఉంది? కాబట్టి నీ దగ్గర జ్ఞానవంతులు కంసాలు ఉన్నారు కదా, వారిని కూడా పంపించు అని సొలొమోను ఉత్తరం రాశాడు తూరు చక్రవర్తి అయిన హీరాముకి. ఆ మాటను అంగీకరించి హీరాము ఏం చేశాడంటే కంసాలని పని వాళ్ళని చెక్కని పంపించాడు నేరుగా. దావీదు ముందుగానే సిద్ధపరిచిన వెండి బంగారాలు ఉన్నాయి, ఆ వాటితో చేయబడిన వస్తువులు ఉన్నాయి. బలిపీఠం ఆల్రెడీ చేయబడ్డాయి. బలిపీఠానికి కావలసిన సామాగ్రి అంతా సమకూర్చి పెట్టాడు దావీదు ముందుగానే. కొత్తది చేర్చాల్సిన పని లేకుండా ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ఏర్పాటు ప్రకారంగా దాన్ని మొత్తం జరిగించాడు. 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు సొలొమోను. పరిపాలనకు వచ్చిన 16వ సంవత్సరం అనుకుంటాం. 16వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు పరిపాలన సాగింది. 4 సంవత్సరాలు పరిపాలన సాగింది. అంటే ఎంత వయసు వచ్చింది సొలొమోనుకి? ఇప్పుడు 20 సంవత్సరాల వయసు. 20 సంవత్సరాల వయసులో మందిరం కట్టడం ఆరంభించాడు. 27వ సంవత్సరంలో, తన వయసు 27వ సంవత్సరంలో మందిరాన్ని ముగించాడు. తన రాజ్య పరిపాలన 12వ ఏట మందిరాన్ని సంపూర్తి చేశాడు అనమాట సొలొమోను. చదువుతాం రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. క్షమించండి, 6వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఏమో తూరు రాజు దగ్గరికి దూతల్ని పంపించాడు. చదువుదాం అక్కడ 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా పట్టాభిషేకం పొందినని విని పట్టాభిషేకం పొందినని విని తన సేవకులను సొలొమోనునకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. దావీదుతో స్నేహంగా ఉండెను. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతని కలిగి ఉండెను. చదవండి, గట్టి చదవండి. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతని మందిరము కట్టెంప వీరు లేకపోయాను. తన సంగతి నీ వెరుగుదు. నా తండ్రి కట్టించలేకపోయాడు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయం ఏమి కలగకుండాను నా దేవుడైన యెహోవా నన్ను దిశలో నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబానోను దేవదాను మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను అనెను. కాబట్టి హీరాము దగ్గరికి తాకీదు రాయించి పంపిస్తే హీరాము ఒప్పుకున్నాడు. సేవకుల్ని పంపించాడు, మ్రాణులను పంపించాడు. ఆ తర్వాత 6వ అధ్యాయము 1వ వచనంలో అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, గుర్తు పెట్టుకోండి సంఖ్య అది. ఐగుప్తు దేశంలో నుండి అంటే మోషే ఇశ్రాయేలుని విడిపించిన ఆ సమయం నుండి సొలొమోను మందిరం కట్టే సమయము ఎంత మధ్యలో? 480 సంవత్సరాలు కాలం. 480 సంవత్సరాల కాలం. ఈ 480 సంవత్సరాల కాలము దేవుడు ఎక్కడున్నాడు? గుడారంలో నివసిస్తున్నాడు. కరెక్ట్. నిర్గమకాండం చదువుతూ ఉన్నప్పుడు మనం చూసాం 25వ అధ్యాయంలో దేవుడు మోషేకి నిబంధన జనుల మధ్య నాకు ఒక గుడారమై మోషే, నీకు ఇష్టం వచ్చినట్లు వేయద్దు, ఇదిగో దాని రూపం కొండ మీద చూపిస్తుందా అని పిలిపించుకొని కొండ మీద 40 దినాల పాటు
గుడారం యొక్క రూపమును చూపించాడు. మీకు అర్థమవుతుందా దేవుని యొక్క సంకల్పం? భక్తికి సంబంధించి మానవునికి స్వాతంత్రం లేదు. అలా 480 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మందిరం కట్టబడుతుంది. సొలొమోను 4వ సంవత్సరం వచ్చింది ఆయన పరిపాలన. 6వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనంలో 480 సంవత్సరముల యందు అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. అదిగో అంటే సొలొమోను 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాల ప్రాయంలో దేవుని మందిరాన్ని కట్టనారంభించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు. 37వ వచనం, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 37వ వచనంలో 4వ సంవత్సరము జీపు అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడింది. ఆ రోజే మనం చదివాం ఇందాక. 11వ సంవత్సరము తూలు అను 8వ మాసము, తూలోను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తి చేయబడెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుతూ ఉండెను. 7 సంవత్సరాలు కట్టబడిన మందిరం. బంగారం రేకులు స్థాపించాడు. చెక్కతో చేయబడిన మందిరం. వాస్తవానికి ఆ చెక్కకి దేవదారుమాన చెక్క, అది ఆ చెక్కకి సంపూర్ణంగా బంగారు తొడిగించాడు. మందిరము స్వర్ణ మందిరం. ఆ మాటకు వస్తే లోహాలలో ఉన్నతమైన విలువ కలిగింది బంగారము. వెండి కంటే ఉన్నతమైంది. బంగారంతో మందిరం కడితే పరమందున్న దేవుడు సొలొమోనుకి ఒకే విషయం చెప్పేసాడు, అబ్బాయి నువ్వు కట్టించిన మందిరంలో నేను ఉండను అన్నాడు. మొమాటం లేని వాడు దేవుడు. నువ్వు కట్టించిన మందిరంలో నేను ఉండేవాడిని కాదు. అయ్యా నువ్వు ఉండకపోతే నీ అధికారము ఇక్కడ ఉంచు అన్నాడు సొలొమోను ప్రార్థనలో. మందిరం అంతా అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించి ఆరాధన చేసి ప్రార్థన చేస్తున్నాడు. సమస్త జనుల మధ్యలో మరలా అంటున్న భక్తి జీవితంలో ప్రారంభము సొలొమోను ఉన్నతుడు. ఒక రాజు తన దేవుని ఎదుట, చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ జనాంగం ఎదుట మోకరిల్లి, మొదటి బలిపీఠం ఎదుట మోకరిల్లి చేతులు పైకెత్తి, నా తండ్రి యగు దావీదు సెలవిచ్చిన ప్రకారంగా, నువ్వు అతనికి తోడై నడిపించిన ప్రకారంగా నీ మందిరాన్ని కట్టించాను. నువ్వు ఇక్కడ ఉండవని నాకు తెలుసు అంటాడు సొలొమోను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండవని నాకు తెలుసు, అయినా పర్వాలేదు నీ నామాన్ని ఉంచు. ఎవరైనా అంతరంగంలో నలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి వారికి కావలసిన దీవెనలు నీ చిత్తానుసారంగా దయచేయి. నీ ప్రజల మొర ఆలకించు ఈ మందిరంలో అని ప్రాధాయపడ్డాడు. సుమారుగా సొలొమోను 10 ప్రార్థనా అంశాలు దేవుని సముఖంలో పెట్టాడు అన్నమాట. ఎన్ని? 10 ప్రార్థనా అంశాలు మందిరం కట్టబడిన తర్వాత. చదువుతాం ఇలాగ రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం చదవండి. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందును కిందున్న భూమి అందును నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. నేనెవరో నువ్వు ఎరుగుదువా సొలొమోనా? నువ్వు నాకు తెలుసాయా, నా తండ్రికి తోడై ఉన్నావు, నేడు ఈ పరిస్థితుల్లో నాకు తోడై ఉన్నావు.
నువ్వెవరు నాకు తెలుసు బాగానే. నువ్వు ఆకాశమందు దేవుడే, భూమి అందు దేవుడే. నీ వంటి దేవుడు ఎవడూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి నీ దాసుల విషయమై అదనమాట. నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచూ ఉన్నవాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నువ్వు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేల్ మీద సింహాసనాసీనుడగు వాడు మానుడని సెలవిచ్చావు, మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడవి నీవు. ఆ ప్రకారంగానే నా తండ్రి తర్వాత నన్ను కూర్చోబెట్టావు. నీవు నీ దాసుడును నా తండ్రి నాకు దావీదునకు ఇచ్చిన వాగ్దానం స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసునైన నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అదిగో నువ్వు ఇక్కడ నివసించవని నాకు తెలుసయ్యా అన్నాడు. ఆకాశ మహాకాశము సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించు. ప్రాధాయపడుతున్నా నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నువ్వు సెలవిచ్చిదివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రంలో రేయింబాగులు తెరవబడి ఉండును. మొదటి కోరిక, నీ నేత్రములు రేయింబాగులు ఈ మందిరం మీద ఉండాలి అని చెప్పాడు. మొదటి కోరిక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశం నీ నివాస స్థానం. అక్కడ ఉంటావు నీవు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. మనుషులు కట్టిన మందిరాల్లో ఉండవు నాకు తెలుసు. అంగీకరించు. వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించు. నన్ను, నా ప్రజల్ని తన ప్రజలతో సమానంగా ఎంచుకొని దేవుడి సముఖంలో మోకరిల్లి ప్రార్థన చేశాడు. 10 అంశాలు అడిగాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 10 అంశాలు ఏంటో రాసుకోవాలా. నేను ముందుకు వెళ్తున్నా. దేవుడి మందిరాన్ని కట్టిన తర్వాత దాన్ని ఎదుట బలులు అర్పించి ప్రార్థన చేసి తన ప్రజలైన వారిని, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారిని 7 దినాల పాటు ఆ పండుగ ఆచరించిన తర్వాత వెళ్ళిపోయారు. వారి స్థలాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఆజ్ఞాపించినట్టు సొలొమోను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన చేస్తున్న సమయంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? అతనికి 20 సంవత్సరాలు. అతని పరిపాలనా సంవత్సరాలు ఎన్ని? 12 సంవత్సరాలు. పరిపాలన సంవత్సరాలు ఎంత ఇప్పుడు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు తర్వాత మిగతా 13 సంవత్సరాలు సొలొమోను ఏం చేశాడంటే తన కొరకు ఒక రాజనగర్ నిర్మించుకున్నాడు. రాజనగర్, రాజు కోట. అద్భుతంగా వాస్తవానికి. దాని కొరకు అనేక మంది పనివాళ్ళు, ఆ పనివాళ్ళ మీద మరలా పనివాళ్ళు అధికారులు, ఆ వారి మీద మరలా 10 మంది, వారి మీద మరలా ఉన్నతమైన ఆధిపత్యంతో ఒక అద్భుతమైన మందిరాన్ని నగరాన్ని కట్టించాడు. ఒక నగరు కట్టించుకున్నాడు. ఐగుప్తురాలైన తన భార్య ఉంది కదా, ఆ నగరంలో తన భార్యను పెట్టాడు. ఇక్కడ నుంచి ప్రారంభించబడింది సొలొమోను యొక్క తొట్టుపాటు. బ్రేక్ తర్వాత వచ్చి మనం ఈ విషయాన్ని చదువుకుందాం. బ్రేక్ తీసుకుందాం. 10 నిమిషాలు బ్రేక్.
ఓకే.